షూట్స్ లో ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఉంటాయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు తిట్టుకొని కొట్టుకొని కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అంతా. కానీ కొట్టుకోవడం వరకు వెళ్ళిందా ఎప్పుడైనా? ఏం లేదు అంటే అంతే, అంతకు మించి కొట్టుకోరు. జనరల్ గా ఏంటంటే మనకు తెలుసు కదా, ఏ అంటే అంతే అరుస్తారు, అరుపులు తప్ప కన్నా అది. తర్వాత కొన్నిసార్లు షూట్స్ లో ప్రాబ్లం ఏంటంటే రోడ్ల మీద మనకు పర్మిషన్స్ ఉండవు కదా యూట్యూబ్ లో. కెమెరాలు పట్టుకెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ కి గట్ట పట్టుకెళ్ళిపోతామని అంటే, సార్ ప్లీజ్ సార్ దయచేసి కెమెరా అయిపోయి సార్ ప్లీజ్ సార్ అని అంటే ఈ పక్కన వెళ్ళి యూట్యూబ్ లో మా వీడియోలు నోరు మీరు ఎందుకు రండి ఇలాగే మాట్లాడిన రోజులు. రోడ్డు మీద తాగిసిన వాళ్ళు ఉంటారు కదా, 2000 ఇరా 5000 ఇరా, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత షూట్స్ లో కూడా కొంతమంది ఆర్టిస్టులను పెట్టిన తర్వాత షూట్ స్టార్ట్ చేసిన తర్వాత మా డైరెక్టర్ పక్క వచ్చి ఇలా గోకుతాడు అన్నమాట. ఇలా పిలుస్తాను, పిలిచి అమ్మాయి సెట్ అవ్వలేదు ఈ క్యారెక్టర్ కి, షూట్ బ్యాకప్ చెప్పాను కదా, ఏం చెప్పాలి ఇప్పుడు అమ్మాయి అంటే అవునా సరే అయితే అని అనుకుని, లేకపోతే లేదు నీ ముఖం ఫేస్ బాగాలేదు పీకేసింది కనపడిపోతుంది అని అనగానే సరే అయితే అని చెప్పి అలాగా 4 సార్లు అటు ఇటు తిరిగి ఓ టీ ఏదని ఇప్పించేసి షూట్ ప్యాకప్ అంటే ఎందుకు అని అంటే, లేదు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఇలాగా చాలాసార్లు చేసినవి కూడా ఉన్నాయి. ఇంకా అమ్మాయిలు కూడా ఉండరు. జనరల్ గా ఏంటంటే షూట్స్ లో చాలా మంది చేసిండ్రు, రేణు గారు, అలంకృత, స్వాతి జీరా, ఇలా చాలా మంది ఉన్నారు. ఇంకా మర్చిపోయిన పేర్లు ఎవరికి మర్చిపోయి చంపేస్తారు. రేపు ఫోన్ చేసి రా నా పేరు చెప్పలేదు అని అంటారు. నేను ఎక్కువగా రేణు కియారా అనే ఒక అమ్మాయి, తర్వాత ఏమో వినీష, తర్వాత ఏమో అలంకృత సమానత్వం అమ్మాయి, తర్వాత స్వాతి సీరా, తర్వాత స్వాతి మణి అనే ఒక అమ్మాయి, ఇంకా చేశాను అబ్బా లేటెస్ట్ గా ఇప్పుడు కొత్త అమ్మాయి ఒక అమ్మాయి చేస్తాను. ఇలా చాలా మందితో చేశాను. సో వీళ్ళు ఒక్కోసారి అలర్ పెడుతుంటారు. అంటే ఏ లేదు టైం సరిగా ఎప్పుడు వాళ్ళు ముందు వస్తే నేను ఎప్పుడు లేట్ అవుతుంటాను. అవునా, అదేంటి ఫస్ట్ మీరే వచ్చి వాళ్ళ తర్వాత రావాలి కదా? ఫిమేల్ ఆర్టిస్ట్ లో మోస్ట్లీ లేట్ వస్తారు కదా. మేము ఎలా పెట్టుకునే వాళ్ళంటే, చూసారా ఆడియన్స్ ఇన్స్టాలో స్టేటస్ లో చూసారా ఆడియన్స్ ఇగో హీరోని పొగరు అందుకే రాలేదని. సో నెక్స్ట్ డే నేను పెట్టేవాడిని. సో ఇలా ఫన్ గా పెట్టుకునేవాడిని. అంటే చాలా మంది కామెంట్ లో ముందు టైం సరికి వచ్చేసి ఆవండ్రా అనేసి ఇలా ఫన్ జరిగేది. సో ఇలా ఫన్ జరిగేది అంతే, అంతకుమించి. సో అంటే ఎప్పుడైనా ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా లైక్ అంటే ఫీమేల్ ఆర్టిస్ట్ల తోటి? లేదు, ఎప్పుడు ఫ్యామిలీలా ఉంటారు, అంత ఫ్రెండ్స్ లా ఉంటారు. సో నా అదే అన్నాను, మా టీమ్ షూట్ కి వస్తే చాలా మంది పిక్నిక్ వచ్చినట్టు ఫీల్ అవుతారు. యాక్చువల్లీ నేను కూడా మీ టీమ్ తో వర్క్ చేశాను. పిక్నిక్ వచ్చినట్టు ఫీల్ అవుతారు. మొత్తం ఈవినింగ్ 6 వరకు షూట్ గీట్ అని ఉంటుంది. బయట ఎక్కడైనా ఒక అవుట్డోర్ చేసుకుని 6 తర్వాత వీళ్ళ ప్లానింగ్ ఏంటుంటది అంటే, ఏం తిందాం రేపు సీన్ గురించి ఏం డిస్కస్ చేద్దాం, కూర్చొని డిస్కస్ చేస్తారు. క్యారెక్టర్ మాట్లాడాలి, రేపు ఈ సీన్ ఎలా చేద్దాం అని చాలా సపోర్టివ్స్ అన్న. ఫీమేల్ ఆర్టిస్ట్లు ఎవరితో ప్రాబ్లం లేదు. ఇంకా మన మీద ఏడ్చిన వాళ్ళు అంటే ఎప్పుడు ఉంటారు కదా, ఖచ్చితంగా అది మాత్రం ఆబ్వియస్లీ ఉంటుంది. పొగిడిన వాళ్ళు ఉంటారు, ఏడ్చిన వాళ్ళు ఉంటారు. పొగిడే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆబ్వియస్లీ. కామన్, ఏ ఫీల్డ్ లో అయినా ఉంటారు. యాక్టింగ్ అయితే ఇంకొంచెం మనకి ఎక్కువ తెలుస్తుంది, రిమైనింగ్ అంతే ఉండదు. అవును, చేతికి టాటూ ఏంటి? చాలాసేపు నుంచి అడగాలనుకుంటున్నాను. టాటూ అదే, ఇది క్లాప్ బోర్డ్ అండి, ఎఫ్ ఫిలిం, ఇది కెమెరా సింబల్, ఇది షార్ట్. ఓకే, అంటే ఇలా అని ఎందుకు వేయించుకున్నారు అసలు? ఎక్కడో చెప్తున్నాం కదా, లోపల ఉన్న పిచ్ ఉంటుంది కదా అది. అప్పుడు ఇప్పుడు తిడుతుంటారు చాలా మంది, షూట్స్ లో కనబడుతుంది తీసేమని, కానీ తీయలేము. ఇది యాక్టర్స్ టాటూస్ వేయకూడదు కదా, కానీ తప్పలేదు. అప్పుడులో ఉన్న అంటే ఎప్పుడు వేయించుకున్నారు ఇంతగా టాటూ? 2018. అప్పుడు కెరీర్ స్టార్ట్ అప్పటి నుంచే ఉందన్నమాట. ఓకే, సో ఇన్ని షూట్స్ ఎన్ని అయ్యాయి కదా, అంటే మీరు చాలా ఇంటర్వ్యూస్ చేయడం, ఎప్పుడైనా కాంట్రవర్సీస్ లైక్ అలాంటివి ఫేస్ చేశారా? అయ్యాయా? అయ్యాయి అంటే మీకు ఐడియా ఉంటుంది, శ్రీరెడ్డి గారు అప్పుడులో ఉండేవారు కదా. శ్రీరెడ్డి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడే కొంచెం కాంట్రవర్సీ ఎక్కువ అయిపోయింది. నా ఇంటర్వ్యూలోనే ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయింది బాగా. అప్పుడు ఒక డైరెక్టర్ చెప్పుతో కొడతాను ఇవన్నీ చాలా టైంలో ఫుల్ ఉండేది కదా. సో నైట్ ఇంటర్వ్యూ చేశాను, తెల్లారి మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ల మీద ఫోన్లు
భయం వేసేది ఒక టైంలో. కానీ అప్పుడు అంటే నెగిటివ్ అని కాదు, కొంతమంది ఎందుకు చేసామని, కొంతమంది నీకు ఎవడు చేయమన్నాడని, ఇలాగా. అంటే ఎవరైనా బెదిరించారా? బెదిరింపు ఏం అలా కాదు, ఏం లేదు. అంటే నువ్వు ఎందుకు ఆ ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నావు, లేకపోతే నువ్వెందుకు ఈ వెర్షన్ లో హైలైట్ అవుతున్నావు అని దీంట్లో ఉండేది. ఆవిడే మాట్లాడేవారు, చాలా మంది ఇంటర్వ్యూలు చేసే ఉన్నాయి. సో ఆవిడే కొంచెం అంటే ఓకే అనుకునేవాడిని అంతే, అంతకు మించి ఏం లేదు. కాంట్రవర్సీ అని ఎప్పుడూ లేదు. కొన్ని సినిమాలు ప్రమోషన్స్ చేస్తాం కదా, ఇంట్రెస్ట్ చేస్తాం, అప్పుడు ఒక్కోసారి భయం వేసేది. అంటే నేను కొన్ని క్వశ్చన్స్, ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు మనం క్వశ్చన్ అడుగుతాం, మీకు సినిమాలో ఎవరైనా ఇబ్బంది పెట్టారా మీకు ఇది అనేది. కొన్నిసార్లు నీకు తెలుసా అని అడిగేవారు, భయం వేసేది. అంటే నేను రేపు పొద్దున్న సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి కదా. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటుందంటే, మనం అడిగే క్వశ్చన్ ప్రతిదీ మనదే కాదు, మేనేజ్మెంట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మనమే అడుగుతాము. సో అది నాకు భయం వేసేది. అంటే ఇప్పుడు ఆన్ కెమెరా మనమే ఉంటాం, అది మన నోట్లో వచ్చే మాట అనుకుంటారు. కానీ బయట ఇప్పుడు చాలా మంది మనకి ఈ క్వశ్చన్ అడగమని ఉంటారు, అప్పుడు భయపడేవాడిని. ఈ ఫిలిం ప్రెస్ మీట్లకి వెళ్ళినప్పుడు వీటికి గట్రా ఒక యాక్ట్రెస్ కూడా ఒక రోజు నాకు వార్నింగ్ ఇచ్చారు, ఒక ఆవిడ. అంటే మొన్న నా గురించి ఇలా మాట్లాడావు అని అంటే, మేడం అలా కాదు ఇలా అంటే, లేదు నువ్వు మాట్లాడావు నాకు తెలుసు అన్న. అంటే లేదు తప్పేమని అనట్లేదు, ఇంటర్వ్యూ కావాలా, సరే చేయను అంటే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. అప్పుడు భయపడేవాడిని, ఎప్పుడైనా యాక్టర్ అవ్వాలనుకునేవాడిని కదా, ఎందుకు నాకు అనేది. అది కాంట్రవర్సీ అని కాదు, కానీ ఒక భయం ఉండేది. అంటే స్టార్టింగ్ లో ఇలాంటివన్నీ ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫియర్ ఉంటది. సో ఇప్పుడు కూడా ఇదే వీడియోస్ లో కూడా కొన్ని టచ్ చేసినప్పుడు కొంతమంది, అంటే టచ్ అని కాదు, ఒక ఫ్లోలో మనం వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది ఇది ఎందుకు మాట్లాడుతున్నావు, అది ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే, మనం మాట్లాడే వెర్షన్ వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు చాలా మంది బూతులు తిట్టుకుంటారు, లేకపోతే చాలా మంది నువ్వు ఎందుకు చేసావు ఇలా అది అంటారు. కానీ అది చేయడానికి కారణం ఉండదు. మనం తప్పు చేస్తామని కూడా కాదు, కారణం ఉంటుంది, అది అర్థం చేసుకోరు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నట్టుగా ఎవరైనా అనుకుంటారు కదా. అందులో సినిమా వాళ్ళంటే చాలా ఈజీగా తిట్టేది. అందులో ఫేక్ అకౌంట్లు చాలా మంది పెట్టుకొని తిట్టడమే పని ఉంటుంది. నాకు ఫస్ట్ లో ఇప్పటికీ చాలా మంది ఒక 50-20 అకౌంట్ల నుంచి రెగ్యులర్గా అవే అకౌంట్స్ నుంచి నాకు నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. నేను చాలా ఫీల్ అయ్యాను కొన్ని రోజులు, ఎందుకు నేను. కానీ మళ్ళీ మా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, ఎందుకు కామెంట్స్ చూస్తున్నావు, ప్రతి ఒక్కరికి తిడతారు, చిరంజీవి గారికి తిట్టరు అనుకుంటున్నావా, లేకపోతే నాగార్జున గారు తిట్టరా, బాలకృష్ణ గారికి తిట్టరు అనుకుంటున్నావా, అందరు నేను ఎందుకు పొగడాలన్నా. ఒక మనిషిని 100% ఎవడైనా ఎందుకు పొగుతాడు అంటే రైటే కదా అనుకునేవాడినా. సో తిట్టారు అనుకో, ఓకే చూసి ఓకే. ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం వాడికి తెలియదు కదా. వాడు పైన ఒక మాట, నేను ఇందాక మీకు చెప్పాను కదా, బిర్యానీలో మసాలా లేదని అంటాం, కానీ ఆ బిర్యానీ ఎందుకు వండారు, ఎలా వండారు గుర్తించారు. సో అలాగా అనుకునే, అలాగా కొంచెం ఫీల్ అయ్యి ఉండొచ్చు స్టార్టింగ్ లో. ఇప్పుడు ఎవరైనా తిడుతున్నారంటే తిడుతున్నారు మనల్ని కూడా, నేను ఒక దీంట్లో ఉండేవాడిని. సో నెగటివ్ ఉందంటే ఖచ్చితంగా మనల్ని అబ్జర్వ్ చేయడమో, లేకపోతే మన కంటెంట్స్ మొత్తం ఫాలో అయితేనే నెగటివ్స్ కూడా. బ్రహ్మానందం గారు అంటారు కదా, నీ వెనక ఒకటి తిడుతున్నాడు అంటే నువ్వు ముందున్నట్టుగా, అంతే కదా. అలాగా నిన్ను ఒకటి తిడుతున్నాడు అంటే నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు పైకి అనేది ఒక ఫీల్ లో ఉండే ఉన్నా. ఓకే అనుకున్నాను. సో నెగటివ్ కామెంట్స్ ని కూడా చాలా పాజిటివ్ గా ఇప్పుడు తీసుకుంటున్నారు అనమాట. లైట్ తీసుకోవడం నేర్చుకున్నాను. అంటే పొగడతని మనం తీసుకోకూడదు, తిట్టిని మనం ఎక్కించుకోకూడదు అనేది. న్యూట్రల్ గా మన పని మనం చేద్దాం. ఓకే, ఆడియన్స్ రిజెక్ట్ చేశారనుకో, ఓకే ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది మనం రివ్యూ చేసుకుందాం. నెక్స్ట్ దాంట్లో మనం ఏం చేయొచ్చు అనేది ట్రై చేద్దాం, అంతే. సో వచ్చే కామెంట్స్ ని బేస్ చేసుకునైనా, సజెషన్స్ ని బేస్ చేసుకుని లేదు చూడట్లేదు, ఎక్కువ చూడట్లేదు. మనం కథ చెప్పాలనుకున్నాం, వ్యూవర్షిప్ తెలిసిపోద్ది. మీకు కామెంట్స్ కాదండి, వ్యూవర్షిప్ తెలిసిపోద్ది. ఇప్పుడు 1 million 10 million వచ్చిన దానికి కూడా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. కానీ 10 million అంటే ఒక 10 లక్షల మంది నీ వీడియో చూసారంటే నచ్చకుండా చూడరు కదా, అందరు కామెంట్ పెట్టాలని ఉండదు కదా. ఫ్యామిలీస్ లో ఎవరు కామెంట్లు పెట్టరు కదా, లేడీస్ ఎవరు కామెంట్ పెట్టరు కదా. సో ఓకే, అది కొలత కాదులే అనుకునేవాడిని. సో అది లైట్ తీసుకుంటే మనం ముందుకెళ్తాం, ఏ విషయం అంతే కదండి. అంతే. సో ఇది నేను చాలా పాజిటివ్ గా తీసుకోవాల్సిన విషయం మీ నుంచి, కామెంట్స్ ని పట్టించుకోకుండా. నేను చాలా మంది లేడీస్ దగ్గర నేర్చుకుంది, ఎందుకంటే నాతో పనిచేసే అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కోసారి నేను అనేవాడిని, ఏంటి వాడు ఏదంటే వీడిని నేను తిడతాను, నా వెనక 10 మంది నన్ను అంటారు,
వాళ్ళందరి మీద నేను టైం పెట్టే బదులు నా కెరీర్ మీద నేను పెట్టుకుని నాకు పనికి వస్తుంది కదా అని. ఆబ్వియస్లీ. అరే నిజమే కదా, అంటే నా టైం తీసుకొచ్చి ఆడి మీద ఎందుకు పెట్టాలా, ఆడి మీద ఎందుకు వేస్ట్ చేయాలా, నా టైం నా మీద పెట్టుకుంటా, ఆడికారు ఆడనుకుంటే అని అంటే నా ముఖం మీద ఎవడనంటే నేను సమాధానం చెప్తాను. ఆయన నాకు ఎందుకు 100 అనుకుంటారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు పని పట్టలేను నాకు ఎందుకు లే అని చెప్పి. యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత యాంకర్స్ అయినా యాక్టింగ్ వన్స్ స్క్రీన్ ముందు కనిపిస్తున్నామంటే ఆ నెగిటివ్కి రెడీ అయ్యే మనం స్క్రీన్ ప్రెజెన్స్. అది కూడా ఎలా కొంతమంది ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఓన్ ప్రాపర్టీలో ఫీల్ అవుతారు. వాళ్ళు ఓన్ ప్రాపర్టీని ఫీల్ అయినట్టు ఫీల్ అయితే తిడుతుంటారు. అదే చెప్తున్నాను కదా, నాకు ఫన్ గా కూడా కొంతమంది తిడుతుంటారు. అది ఆబ్వియస్లీ ఉంటాయి, ఇంకా మనం అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.